నేను మీ గొట్టుముక్కల వెంకటలక్ష్మి. ఈరోజు ఆక్వా రైతులకు జరిగినటువంటి నష్టాలు, ఫీడ్ పెంపుదలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ప్రీతమ ముఖ్యమంత్రి గారు రావటం జరిగింది. భీమవరంలో రైతులకు జరిగినటువంటి నష్టాలను గురించి ఆయన తెలుసుకొని స్వయంగా ఆయనే వచ్చి రైతుల గురించి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న విషయాన్ని విశ్లేషించి దాని గురించి ఒక ప్రాంగణంలో దాని గురించి మాటలను చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన చేసినటువంటి నినాదం నేను ఉన్నాను నేను విన్నాను అని అధికారంలో లేనప్పటికీ కూడా ఎక్కడో ఉండి సమస్యను తెలుసుకొని పట్టించుకునే దిశగా కాకుండా జిల్లా స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు నా జిల్లా ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అన్న విషయాన్ని పూర్తి అవగాహనలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఆయనకు భీమవరంలో ఆక్వా రైతులకు జరిగినటువంటి నష్టాన్ని, ఫీడ్ పెంపుదలపై రైతులు పడుతున్నటువంటి ఆందోళనను ఆయన దృష్టికి తీసుకెళ్లటము, అదేవిధంగా 15వ తారీఖు ఈ రోజు ఉదయం ఆయన ఈ జిల్లాను పర్యటించటము, అదేవిధంగా సభలో ఈ జిల్లాలో జరిగినటువంటి రైతులకు జరిగిన నష్టం గురించి ఆయన పూర్తిగా తెలుసుకొని దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై గవర్నమెంట్ నిలదీయటం కూడా జరిగింది. అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మనం ఏదైతే అనుకున్నామో 6,000 మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి సుమారుగా ఏర్పాట్లయితే మనం చేయటం జరిగింది. కానీ 16,000 నుంచి 18,000 మంది వరకు ఆయనను చూడటానికి అభిమానులు తరలి వచ్చారు. ఇదే విధంగా చూసుకుంటే ఎటు చూసినా సరే రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఇదే మన నెక్స్ట్ వచ్చే విజయానికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతమ నాయకులు, ఏదైతే చెప్తారో అదే చేసే నాయకులు, మంచి మనసున్న మహోన్నతమైన వ్యక్తి. అటువంటి నాయకులకి మనం ఎప్పుడూ కూడా అండగా ఉండాలని